ఇప్పుడు షర్మిల గారు ఎంట్రీ ఇచ్చారు. సో ఇది వైసీపీకి కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్గా మైనస్ అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కొంతమంది టీడీపీలోకి రాలేక ఇటు పోయారు, ఇటు కొంతమంది ఓటర్స్. ఓకే, వాళ్ళందరూ మా అమ్మ వచ్చేసింది, రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చేసింది అని చెప్పి కాంగ్రెస్ చెప్పి కొన్ని ఓట్లు చెల్తుంది. నీకే నష్టం, మాకేం లేదు. మాకు జనసేనకి టీడీపీకి బీసీ వర్గాలు బ్రహ్మాండంగా ఉన్నారు, అద్భుతంగా వెళ్తుంది. అమ్మ నేను అడిగే కొంతమందిని పథకాలు, ఏ పథకాలు బాబాయ్ ఇచ్చినట్టు ఇచ్చి తీసుకుపోతున్నారు. ఇప్పుడు డబ్బులే లేవు ఏమి ఇవ్వటానికి, మా ఎవరి దగ్గర ₹1 లేదు. సో మందు పెట్టేసి ఎక్కడ డబ్బులు కానీ కార్డు స్వైపింగ్లు కానీ ఇవి లేవు. ఆ డబ్బంతా వైన్ షాపుల్లో బంక్ చేసి పెడుతున్నారు ఎలక్షన్ ఖర్చు పెడదామని. సో ప్రజలు కూడా అప్పుడు చంద్రబాబు గారిని ఎలాగ మోసం చేశారు చూడండి, పసుపు కుంకుమని ఆ టైపులో ఇతన్ని మోసం చేస్తారు. అతను రెడీ అండి, వెళ్ళిపోవటానికి రెడీ అతను. అందుకే షెడ్యూల్ చేసి పడేసాడు మొత్తం, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ. ఓకే, ఎవడో గెలవడు, మీ సాగు మీరు సావండి, మీరు గట్టిగా మాడితే బయటికి పోండి. ఇది ఎమ్మెల్యేలకి ఇతను ఇచ్చే గౌరవం మర్యాద. ఓకే, అదండి. ఎమ్మెల్యేలకు గౌరవం లేదు. ఏముందండి, ఎవడో కలవడు, ఎవడో మాట్లాడు, ఎవడో అక్కడికి వెళ్ళిన పాపం లేవు. రాయదుర్గం ఎమ్మెల్యే నన్ను బావని పిలుస్తాడు, కాపు రామచంద్రారెడ్డి. వాళ్ళు మిస్సెస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పాదయాత్ర చేసిన లేడీ. ఆ కుటుంబం ఈజ్ బాండ్ ఫర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2 సార్లు గెలిచాడు, అపోజిషన్ ఉన్నప్పుడు గెలిచాడు, మొన్న గెలిచాడు. ఆయన పక్కకు దూచారు, టికెట్ లేదు మీకు అన్నారు. సజ్జల రామకృష్ణ గారు జిప్పు చూపించారు వాళ్ళకి, లేదు పొమ్మన్నారు బయటికి, వాళ్ళు ఇండిపెండెంట్గా వేస్తూ ఉన్నారు. ఓకే ఓకే, అలాగా ప్రతి ఒక్కరిని పనిచేసేవాడు ఎవడు ఉంటాడండి, లేనిపోని నిందలేస్తారు, బయటికి దోహేస్తారు. ఎందుకో మరి భగవంతుడు కనికరించి నన్ను లక్ష్మీనరసింహ స్వామి వద్దురానైనా ఇక్కడ ఈ దుర్మార్గుల మధ్యలో నువ్వెందుకు అని చెప్పి నన్ను బయటికి పంపించారు. 2020లో బయటకు వచ్చాను. నా తర్వాత కోటమిరెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి గారు, వరుసగా ఇప్పుడు మంగళగిరి ఆర్కే, అలాగే మొత్తం ఆయనకి కూడా పాపం ఏమి తెలుగుదేశంలోకి రాలేడు, జనసేనలో వెళ్ళాడు. భయంకరంగా ఆయన కూడా కేసులు పెట్టాడు కదా. అందుకని నా ప్రయాణం శర్మలమ్మ గారితో అంటాడు ఆయన. ఏంటో ఈడు వెల్లంపల్లి గారిని ఈయన్ని తీసి అవతల పడేసారు. ఈ దేవాదాయాన్ని, ముష్టి దేవాదాయ, ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. వాడి దారి కూడా అదే. వీళ్ళంతా ఏంటంటే భజన, రామ భజన అంటారు చూసారా, అలాగే పక్కన అతను బయటికి పోయాడు. అతను ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాడు, ప్రజారాజ్యం నుంచి వచ్చాడు. ప్రజారాజ్యం నుంచి వచ్చి బీజేపీకి వెళ్ళాడు. బీజేపీకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే సార్ మీరు ఫోటో ఇవ్వండి, నాకు ఫోటోని అడుక్కునేవాడు ఇతను. నీ చరిత్ర అది. నువ్వేమో పవన్ కళ్యాణ్ తిట్టి ఆ బళ్ళు ఎందుకు కొన్నాడు, డీజల్ బొక్క. ఇప్పుడు రేపు పొద్దున్న నియోజకవర్గంలో నిన్నే బొక్క అంటారు ప్రజలు. ఓకే, అదే అలాగే ఉన్నారు చాలా మంది, ఫ్లోలో వెళ్ళిపోయేవాళ్ళు. రిటర్న్ గిఫ్ట్ బాగుంటుంది అంటారు. రెవెన్యూ పాలిటిక్స్ మేము చేయమండి, మాకెందుకు అది. ఓకే, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం లేదు, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. రెవెన్యూ పాలిటిక్స్ అనేది చేస్తే అసలు ఇతను పాదయాత్ర చేసేవాడా? ఒకటి ఆలోచిద్దాం మనం. పాదయాత్ర నడిచేదా? ఎన్ని బూతులు మాట్లాడారు పాదయాత్రలో, ఎన్ని రకాలుగా తిట్టారు. అప్పుడు అక్కడ ఉన్నాం కాబట్టి ఆ కాపురం అన్నీ చెప్తున్నాం మీకు. ఓకే ఓకే, మరి ఎన్ని రకాలుగా అన్నారు. ఆయన కానీ అప్పుడు పాదయాత్ర చేయడానికి వెళ్ళేదని ఆంక్షలు పెడితే కదిలేవాడా? మరి ఈ రోజున ఎక్కడ మీటింగ్ పెట్టినా బాటా కంపెనీలో చెప్పులు అమ్ముతారు చూడండి, ₹98.67 అలాగే ఈ గ్రౌండ్లో 40,000 మంది ఉండాలి, ఈ గ్రౌండ్లో 10,000 మంది ఉండాలని అలాగే ఆంక్షలు పెట్టి నానా రకాలుగా చేశారు. ఎంతకైనా ఇంకేముందండి దౌర్భాగ్యం. ఓకే ఓకే, అవన్నీ జరగవండి ఈసారి అంతా రెవెన్యూ పాలిటిక్స్ మాకు అనవసరం. ఏదో మామూలుగా ఫ్లోలో లోకేష్ గారు ఏమంటే నా దగ్గర రెడ్ బుక్ ఉందని అంటారు ఆయన. ఏదో ఫ్లోలో ఏదో అపాయింట్మెంట్లు రాసుకునేది అది. నా దగ్గర ఆ రకంగా అయితే నా దగ్గర ఒక బుక్ ఉంది, తిరుమల తిరుపతి బుక్. ఆ బుక్ నేను తీస్తా. ఎవడెవడో ఎలాంటి ఎవడెవడో ఏం చేశాడు అక్కడ, ఎవడెవడో ఎస్విబిసిలో ఎలాగా ఉన్నారు, ఆ బుక్ ఉంది నా దగ్గర. ఆ బుక్ తీస్తా, దాని గురించి అడగండి. సరే, ఇప్పుడు లోకేష్ బాబు గారి దగ్గర రెడ్ బుక్ ఉన్నట్టు మీ దగ్గర నా దగ్గర తిరుమల బుక్ ఉంది. తిరుమల బుక్ ఉంది. ఏం రాశారు దాంట్లో? చాలా ఉన్నాయండి దాంట్లో, చాలా ఉన్నాయి దాంట్లో. చదువుతున్నారా కొన్ని? అవన్నీ నేను మీకు బయట పెట్టేస్తాను త్వరగానే. ఓకే, ఆ బుక్ కూడా నెక్స్ట్ ఇంటర్వ్యూలో కూర్చుంటాం అన్ని ఒకసారి ఇదంటే కొంచెం చేదవుద్ది. ఓకే, ఆ బుక్ పిఆర్ డైరీస్ అండి. పిఆర్ డైరీస్, అది పృథ్వీరాజ్ డైరీ. పృథ్వీరాజ్ డైరీ అంటే అక్కడ పైన జరిగే అక్రమాల? ఓకే ఓకే, అన్నీ ఉన్నాయి. కింద జరిగే భాగవతాలు, పైన జరిగేవి అన్నీ ఉన్నాయి. ఓహో, ఓకే. ఎవడెవడో ఏమేం చేశాడు నా పట్ల అవన్నీ ఉన్నాయి. సో అయితే సుబ్బారెడ్డి గారు మీద టార్గెట్ ఉంది. ఆయన ఎందుకంటే ఆయన సుబ్బారెడ్డి గారు ఎవరు తెలుసు ఆయన? ఓకే, ఆయన ఎక్స్ టీటీడీ చైర్మన్ ఇప్పుడు. ఓకే, అప్పట్లో టీటీడీ చైర్మన్ విరవి గారు. ఇప్పుడు ఏంటండి
మామూలుగా ఎక్సే కదా, అదే ఎక్స్ ఎక్స్ ఎక్స్. అలాగే అంటారు ఎవరినైనా. రేపు ఓకే. ఎక్స్ సీఎం అనొచ్చు, ఎక్స్ చైర్మన్ అనొచ్చు. ఓకే. అహంకారం పనికిరాదండి ఎవరికి. అంతిమంగా మీరు ఏంటనేది ప్రజలకు తెలుసు. మేము చెప్పం, చూపిస్తాం ఓకే. పిఆర్ డైరీస్ అంతే. దాని పేరు. అంతే. ఓకే. ఓకే. ఒక ఫోటో ఉంటుంది, డైరీ బ్రౌన్ కలర్, పైన పృథ్వీరాజ్ ఫోటో ఉంటుంది. ఏం జరిగిందని దాంట్లో ఉంటుంది. సో ఈ పొత్తుల విషయంలో అండి కాపులకి కొంతమందికి పడదు వర్గానికి అనే అప్పుడులో కాపులతో ఒకటే వర్గం, అదే పవన్ కళ్యాణ్ వర్గం. పవన్ కళ్యాణ్. కాపు అనే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్తో పాటు ఉన్నారు. ఓకే. ఓకే. మండే సూర్యుడు అంటాడు మా లీడరు. కాపు వర్గాన్ని, కాపు జాతిని ప్రక్షాళన చేసి కాపు జాతిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం కోసమే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఓకే. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి చంద్రబాబు గారితో చేయగలిపారు.